మాట్లాడగలిగేదానికి. వర్షాకాలం ప్రారంభమై కొద్ది రోజులు గడుస్తున్నా వర్షాలు కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని పలు గ్రామాల్లో రైతులు, మహిళలు సంప్రదాయ పూజలు నిర్వహించారు. కందుగులలో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు, జలాభిషేకాలు నిర్వహించారు. హిమాయత్ నగర్లో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కప్పల పెళ్లి చేశారు. పంటలు బాగా పండాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. హుజురాబాద్ మండలం, జిల్లా కరీంనగర్. ఇన్ని రోజులైనా వర్షాలు పడతలేవు. ఎండలకు చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోతాండ్రు. మామూలుగా వర్షాలు పడాలని మేము మా ఊర్లో ఉన్న గ్రామ దేవతలకు నీళ్లు పోయడం జరిగింది. మా వాడ మొత్తము అందరూ, మా గ్రామ ప్రజలందరూ పోయి అది గ్రామ దేవతలకు నీళ్లు పోయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ టైం వరకు మేము అందరము నాట్లు వేసుకునేది, రైతులందరము. కానీ ఈ సంవత్సరం అసలు ఇంకా పంటలే స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు వర్షాలు పడితే ఎప్పుడు పంటలు స్టార్ట్ చేయాలి, మేమందరం ఎప్పుడు బ్రతకాలి. అందుకే దేవుడిని ప్రార్థిస్తున్నాము. దేవుడా వర్షాలు ఊరిపియాలని అందరము ఈ రోజున ఈ గ్రామదేవతలకు నీళ్లు పోయడం జరిగింది. మాది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల గ్రామం నుండి మాట్లాడుతున్నాం. మాకు వానదేవుని గురించి, మాకు వర్షాలు పడాలని ఇంతకుముందు పోచవ తల్లికి వాటర్ పోసి వచ్చాము, నీళ్ళు పోసి వచ్చాము. ఇక్కడ భూలక్ష్మి దగ్గర కూడా పోసినాము. అందరం వచ్చి రైతులు, మాకు వర్షాలు కురిస్తేనే రైతులు బతుకుతాము. ఉన్నోళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. వర్షాలు కురిపియాలే, దేవుడు మా అందు నుండి వర్షాలు కురవాలని ఆరిద్ర అయిపోయింది. ఇంతకుముందు మురకసిరల్లే నాట్లు వేసుకునేది, అవి కూడా రాకుండా అయిపోయినాయి. ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం మేము, మాకు వర్షాలు కురవాలని. అన్ని